వెల్కమ్ టు అమృతాస్ అకాడమీ. ఈ నెల 23 జరగబోయేటటువంటి హైకోర్టు ఎగ్జామ్లో గత హైకోర్టు ఎగ్జామ్లో జరిగినటువంటి ప్రశ్నల సరళిని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఏ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అంటే, ద రివర్ బ్రహ్మపుత్ర ఈజ్ నోన్ బై విచ్ నేమ్ ఇన్ టిబెట్. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏ పేరుతో పిలుస్తారు అనే ఈ క్వశ్చన్ ఏపీ హైకోర్టు రికార్డ్ అసిస్టెంట్ 2021 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. 2021 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయండి. ఈ 4 ఆప్షన్లో ఆన్సర్ ఏది అని తెలుసుకునే ముందు ఈ బ్రహ్మపుత్ర నదిని వివిధ ప్రాంతాలలో ఏ పేర్లతో పిలుస్తారు అని తెలుసుకొని దాని సూటబుల్ ఆన్సర్ని మనం ఎంచుకుందాం. ఫస్ట్ ఈ బ్రహ్మపుత్ర నది అనేది టిబెట్ అనేటువంటి ప్రాంతంలో మానస సరోవరం అనేటువంటి ఈ ప్రాంతంలో షమ్యంగ్ డమ్ అనేటువంటి ప్లేస్లో ఇది జన్మించి సింధు నదికి వ్యతిరేక దిశలో ఇది షమ్యంగ్ డమ్ అనేటువంటి ప్లేస్లో జన్మించి చైనా అదేవిధంగా టిబెట్ భూభాగాల గుండా ప్రవహిస్తూ భారతదేశ భూభాగంలోకి నామ్చా బర్వా, ఇక్కడ ఉన్నటువంటి ఎత్తైన పర్వత శిఖరం నామ్చా బర్వాలోని జిదోలో అనేటువంటి ప్లేస్లో భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రము, అస్సాం రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ అస్సాంలోని దుబ్రి వద్ద ఇది బంగ్లాదేశ్లోకి ప్రవేశించి ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే ఈ బ్రహ్మపుత్ర నదిని టిబెట్ అనేటువంటి ప్రాంతంలో ఏమని పిలుస్తారు అంటే యార్లుంగ్ సాంగుపో రివరు అని టిబెట్లో పిలుస్తారు. చైనా అనేటువంటి దేశంలో ఈ టిబెట్ అనేటువంటి నదిని యార్లుంగ్ జాంగుపో అనేటువంటి పేరుతో టిబెట్లో పిలుస్తారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయంగా ఈ నదిని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయంగా ఈ నదిని ఏమని పిలుస్తారు అంటే దిహాంగ్ సియాంగ్ అనే పేర్లతో పిలుస్తారు. అస్సాం రాష్ట్రంలో ఈ బ్రహ్మపుత్ర నదిని ఏమని పిలుస్తారు అంటే షెడాంగ్. రెడ్ రివర్ దీనినే ఎరుపు నది అని పిలుస్తారు. ఈ అస్సాంలో బ్రహ్మపుత్ర నదిని ఇంకొక విధంగా ఏమని పిలుస్తారు అంటే షారో ఆఫ్ అస్సాము అని ఏ రివర్ను పిలుస్తారు అంటే బ్రహ్మపుత్ర నదిని పిలుస్తారు. ఈ నది వల్ల అస్సాం రాష్ట్రంలో వరదలు ఎక్కువగా సంభవించడం వల్ల ఈ రాష్ట్ర భూభాగం ఎక్కువగా నష్టం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని అస్సాం యొక్క దుఃఖదాయిని అని బ్రహ్మపుత్ర నదిని పిలుస్తారు. బంగ్లాదేశ్ అనేటువంటి దేశంలో గంగా నదితో కలవక ముందు ఈ బ్రహ్మపుత్ర నదిని ఏమని పిలుస్తారు అంటే జమునా అని పిలుస్తారు. గంగా నదితో కలిసిన తర్వాత దీనిని మేఘనా నది అని పిలుస్తారు. ఇంకా క్లారిటీగా చెప్పుకోవాలంటే బంగ్లాదేశ్ యొక్క ఉత్తర బంగ్లాదేశ్లో ఈ బ్రహ్మపుత్ర నదిని జమునా నది అని, బంగ్లాదేశ్ యొక్క దక్షిణ భాగంలో పద్మా నదితో కలిసిన తర్వాత ఈ బ్రహ్మపుత్ర నదిని మేఘనా నది అని పిలుస్తారు. ఓకేనా? ఈ బ్రహ్మపుత్ర నదిని ఆయా ప్రాంతాలలో ఈ విధంగా వివిధ పేర్లతో పిలవడము అనేది జరిగింది.
అయితే ఈ క్వశ్చన్ ఏమిచ్చినాడు, బ్రహ్మపుత్ర నదిని టిబెట్ లో ఏ పేరుతో పిలుస్తారు అంటే ఇచ్చినటువంటి ఆప్షన్ లో మనం చూసుకున్నట్లయితే సో సాంగుపో అని, దిహాంగ్ అని, జమున అని, పద్మ అని ఇచ్చినాడు. సో బ్రహ్మపుత్ర నదిని టిబెట్ లో సో ఏమని పిలుస్తారంటే సాంగుపో అని పిలుస్తారు. సో అదే విధంగా మన ఈ క్వశ్చన్ కు ఆన్సర్ ఆప్షన్ గా ఏ ఆప్షన్ ను ఎంచుకోవచ్చును. అయితే దిహాంగ్ అనేటువంటి సో బ్రహ్మపుత్ర నదిని దిహాంగ్ అనేటువంటి నదిగా ఏ రాష్ట్రంలో పిలుస్తారని చెప్పిన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. జమున అనేటువంటి సో ఉత్తర బంగ్లాదేశ్ లో దీన్ని జమున అని పిలుస్తారంటే పద్మా నదితో కలవక ముందు. పద్మా నది అని సో గంగా నదిని బంగ్లాదేశ్ లో పద్మా నది అని పిలుస్తారు. కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆప్షన్ గా మనం ఏ సో మొదటి ఆప్షన్ ను సరైనటువంటి ఆన్సర్ గా, సరైనటువంటి జవాబుగా దీనిని మనం ఎంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే సో విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ద ఈస్టర్న్ ఘాట్స్. సో ఈ కింది వాటిలో తూర్పు కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరము ఏది? ఇది హైకోర్ట్ సో అసిస్టెంట్ 2021వ సంవత్సరంలోనే ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ కు ఆప్షన్ లో ఏమేమి ఇచ్చినాడంటే ఏ దొడబెట్ట, బి అర్మాకొండ లేదా జిందాగఢ, సో సి మహేంద్రగిరి, డి అనైముడి. సో ఇక్కడ ఏ ఆప్షన్ ఒకసారి చూసినట్లయితే ఈ దొడబెట్ట అనేటువంటి పర్వత శిఖరం తమిళనాడు రాష్ట్రములోని నీలగిరి పర్వతాలలో సో నీలగిరి పర్వతాలలో నెలకొని ఉంది. నీలగిరి పర్వతాలలో నెలకొని ఉంది. దీని హైట్ 2637 మీటర్లు. ఇది పశ్చిమ కనుమల్లో గల రెండవ ఎత్తైన పర్వత శిఖరం. దీనినే దక్షిణ భారతదేశంలో రెండవ ఎత్తైన పర్వత శిఖరము అని, దీపకల్ప భూభాగంలో రెండవ ఎత్తైన పర్వత శిఖరము అని పిలుస్తారు. నెక్స్ట్ రెండవ ఆప్షన్ అర్మాకొండ లేదా జిందాగఢ. ఈ జిందాగఢ అనేటువంటిది సో తూర్పు కనుమలలోనే ఎత్తైన పర్వత శిఖరం. ఇది 1690 మీటర్ల ఎత్తును కలిగి ఉంది. ఇది ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు వ్యాలీలో ఇది విస్తరించి ఉంది. నెక్స్ట్ సి ఆప్షన్ మహేంద్రగిరిని తీసుకున్నట్లయితే ఇది ఒడిస్సా రాష్ట్రములోని తూర్పు కనుమలలో గల సో గంజాం జిల్లాలో 1501 మీటర్ ఎత్తుతో ఇది తూర్పు కనుమలలో విస్తరించి ఉంది. నెక్స్ట్ అనైముడి. సో పశ్చిమ కనుమలు కేరళ రాష్ట్రంలో దక్షిణంగా విస్తరించి ఉంటాయి. అక్కడ కేరళ రాష్ట్రంలో వీటిని అన్నామలై గిరులు లేదా వీటిని ఇలైమలై గిరులు అని కూడా పిలుస్తారు. ఈ అన్నామలై గిరుల్లోనే ఎత్తైన పర్వత శిఖరం అనైముడి. దీని ఎత్తు 2695 మీటర్లు. ఇది దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన పర్వత శిఖరం. దీపకల్ప పీఠభూమిలోనే ఎత్తైన పర్వత శిఖరముగా దీన్ని భావిస్తారు. అయితే ఈ కింది వాటిలో తూర్పు కనుమలలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏది అంటే మనకు 4 ఆప్షన్లలో ఏ అండ్ డి ఆప్షన్ వచ్చేసి పశ్చిమ కనుమలలో ఎత్తైన ఒకటి, డి ఆప్షన్ ఎత్తైన పర్వత శిఖరం, ఏ ఆప్షన్ రెండవ ఎత్తైన పర్వత శిఖరం పశ్చిమ కనుమలలో. సో బి ఆప్షన్ సి ఆప్షన్ వచ్చేసి తూర్పు కనుమలలో గల ఎత్తైన పర్వత శిఖరాలు. అయితే ఈ క్వశ్చన్ గా ఆన్సర్ గా మనం ఏ ఆప్షన్ ఎంచుకోవాలి అంటే బి ఆప్షన్ ను సరి అయిన జవాబుగా ఎంచుకోవాలి. ఎందుకంటే మన క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు, క్రింది వాటిలో తూర్పు కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరము ఏది అంటే సో బి ఆప్షన్ అర్మకొండ లేదా జిందాగఢ.
ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు వ్యాలీలో కలదు. ఇది తూర్పు కనుమలలోనే ఎత్తైన పర్వత శిఖరం. తూర్పు కనుమలలో రెండవ ఎత్తైన పర్వత శిఖరముగా సో అరోమా కొండ లేదా అరోయ కొండ లేదా సీతమ్మ కొండ అని పిలుస్తాం. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు వద్ద కలదు. సో తూర్పు కనుమలలో మూడవ ఎత్తైన పర్వత శిఖరం సో గాలికొండ. ఇది కూడా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1643 మీటర్ల ఎత్తును కలిగి ఉంది. సో ఇవి తూర్పు కనుమలలో ఎత్తైన పర్వత శిఖరాల్లో. సో ఇక ఆప్షన్ గా మనం ఏమి తీసుకోవాలి? బి అనేటువంటి ఆప్షన్ ను తీసుకోవాలి. నెక్స్ట్ ఏపీ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ 2021వ సంవత్సరములో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఏ క్వశ్చన్ ఇచ్చినారు? మజూలి ద లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్? అనగా ప్రపంచంలోనే అతి పెద్ద నదీ దీపమైనటువంటి మజూలి ఏ నదిలో కలదు? ఏ నదిలో లేదా ఏ నదిపై ఉంది? ఆప్షన్ ఏమి ఇచ్చినాడంటే గంగా ఇచ్చినాడు, సింధు ఇచ్చినాడు, బ్రహ్మపుత్ర ఇచ్చినాడు, గోదావరి ఇచ్చినాడు. అయితే ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో సో ఏ ఆప్షన్ ఎంచుకోవాలి మనకు సరైన జవాబుగా అంటే సో సి బ్రహ్మపుత్ర అనేటువంటి ఆప్షన్ ను ఎంచుకోవాలి. సో ఈ బ్రహ్మపుత్ర నది పైన ప్రపంచంలోనే అతి పెద్ద నది ఆధారిత దీవి అయినటువంటి మజూలి అస్సాం రాష్ట్రంలో కలదు. చూడండి, సో ఈ బ్రహ్మపుత్ర నది ఇక్కడ ఆరిజినేట్ అయ్యి ఇలా ఫ్లో అవుతూ సో భారతదేశంలోనే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తర్వాత అస్సాములోని సదియా అనేటువంటి ప్రాంతంలోకి ఎంటర్ అయ్యి సో ఈ సదియా అనేటువంటి ప్రాంతం మైదాన ప్రాంతంగా ఉండి ఇక్కడ ఇది 2 బ్రాంచెస్ గా ఇలా చీలిపోయి మళ్ళా ఇది తిరిగి ఇలా కలుస్తుంది. ఈ మధ్య ఈ 2 బ్రాంచెస్ కి ఇన్ బిట్వీన్ గా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మనం మజూలి అని పిలుస్తాం. ఈ మజూలి అనే రివర్ ఐలాండ్ ఏ నది వల్ల ఫామ్ అయ్యింది అంటే సో బ్రహ్మపుత్ర నది వల్ల. ఏ రాష్ట్రంలో ఫామ్ అయ్యింది అంటే అస్సాం రాష్ట్రంలో ఫామ్ అయ్యింది. అస్సాం రాష్ట్రంలో ఏ రివర్ పైన? బ్రహ్మపుత్ర రివర్ వల్ల ఏ రాష్ట్రంలో? అస్సాం రాష్ట్రంలో ఏ రివర్ ఐలాండ్ ఏర్పడింది? మజూలి రివర్ ఐలాండ్ ఏర్పడడం జరిగింది. అయితే ఈ మజూలి రివర్ ఐలాండ్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద నది ఆధారిత దీవి. దీని ఇంగ్లీష్ లో అయితే లార్జెస్ట్ రివరిన్ ఐలాండ్ ఇన్ ది వరల్డ్ అని పిలుస్తారు. అయితే ఈ మజూలి ఐలాండ్ ఏర్పడక ముందు అంతకు ముందు ప్రపంచంలో బ్రెజిల్ అనేటువంటి దేశం ఉంది. ఈ బ్రెజిల్ అనేటువంటి దేశంలో అమెజాన్ అనేటువంటి రివర్ ఫ్లో అవుతుంది. ఈ అమెజాన్ రివర్ వల్ల బ్రెజిల్ దేశంలో ఏర్పడినటువంటి రివర్ ఐలాండ్ ఏంటంటే మరాజో అనేటువంటి సో రివరిన్ ఐలాండ్ మజూలి ఏర్పడక ముందు అతి పెద్ద నది ఆధారిత దీవిగా ప్రపంచంలో ఉండేది. ఈ మజూలి రివర్ ఏర్పడిన తర్వాత ఈ మజూలి రివర్ ని ప్రపంచంలో అతి పెద్ద నది ఆధారిత దీవిగా ఎప్పుడు దీన్ని గుర్తించినారు అంటే 2016వ సంవత్సరం సెప్టెంబర్ మంత్ లో వరల్డ్ సో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో ఇది ఎక్కింది. అందువలన అప్పటి నుంచి మజూలి అనేది ప్రపంచంలోనే అతి పెద్ద నది ఆధారిత దీవిగా పేర్కొనబడుతుంది. సో అందువలన ఇది ఏ నది వల్ల ఏర్పడిందని చెప్తున్నా? బ్రహ్మపుత్ర నది వల్ల. ఏ రాష్ట్రంలో ఏర్పడిందని చెప్తున్నా? అస్సాం రాష్ట్రంలో ఏర్పడింది అని చెప్తున్నాం. కాబట్టి ఈ క్వశ్చన్ కి సో మన ఆప్షన్ గా ఏ ఆప్షన్ ఎంచుకోవచ్చు? బ్రహ్మపుత్ర నది ఆప్షన్ ని ఎంచుకోవచ్చు.
సో ప్రపంచంలోనే అతి పెద్ద నదీ దీపమైన మజులి ఏ నదిపై ఉంది అంటే ఇప్పుడు చెప్పినటువంటి డేటాను పరిశీలించినట్లయితే ఏ నదిపై ఉంది అని చెప్తున్నాము, బ్రహ్మపుత్ర నదిపై. ఆప్షన్ సి సరి అయిన జవాబుగా ఎంచుకోవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే సో విచ్ ఇమాజినరీ లైన్ డివైడ్స్ ఇండియా ఇంటూ ఆల్మోస్ట్ 2 ఈక్వల్ పార్ట్స్. భారతదేశాన్ని దాదాపు 2 సమాన భాగాలుగా విభజించే వ్యూహాత్మక రేఖ ఏది? ఈ క్వశ్చన్ ఏపీ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ 2021వ సంవత్సరంలో అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ గా భూమధ్య రేఖ, ఈక్వేటర్, కర్కట రేఖ, ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్, మకర రేఖ, ట్రాఫిక్ ఆఫ్ కాప్రికాన్, ప్రామాణిక రేఖాంశం, ప్రైమ్ మెరీడియనా అని 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. అయితే ఈ క్వశ్చన్ కు ఆప్షన్ ఎంచుకునే ముందు సో భారతదేశ భూభాగంలో ఒకసారి మనం పరిశీలించినట్లయితే సో భారతదేశం అక్షాంశాల పరంగా భారతదేశ భూభాగం అక్షాంశాల పరంగా సో 8 ప్రధాన భూభాగం 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశంతో ప్రారంభమై సో 37 డిగ్రీల 6 నిమిషాల సో ఉత్తర అక్షాంశంతో ఇది ఎండ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ 23.5 డిగ్రీ ఉత్తర అక్షాంశ రేఖనే ఏమని పిలుస్తారు అంటే కర్కట రేఖ అని పిలుస్తారు. ఈ కర్కట రేఖ భారతదేశ మధ్య భూభాగము గుండా వెళుతూ భారతదేశాన్ని 2 సమాన అర్ధ భాగాలుగా విభజిస్తుంది. కర్కట రేఖకు ఉత్తరముగా ఉన్న అర్ధ భాగాన్ని ఉత్తర భారతదేశము అని, దక్షిణముగా ఉన్నటువంటి అర్ధ భాగాన్ని దక్షిణ భారతదేశము అని పిలుస్తారు. ఈ కర్కట రేఖ భారతదేశములోని ఎన్ని రాష్ట్రాల గుండా వెళుతుంది అంటే 8 రాష్ట్రాల గుండా వెళుతుంది. సో 8 రాష్ట్రాలు ఏంటంటే మనం తూర్పు నుండి పశ్చిమం వైపుగా గమనించినట్లయితే, ఎందుకంటే అక్షాంశ రేఖలు తూర్పు నుండి పశ్చిమగా వ్యాపించి ఉంటాయి. సో అందువలన మనం గమనించినట్లయితే భారతదేశంలో గుజరాత్ అనేటువంటి రాష్ట్రం, అదేవిధంగా రాజస్థాన్ అనేటువంటి రాష్ట్రం గుండా, మధ్యప్రదేశ్ రాష్ట్రము గుండా, సో ఛత్తీస్గఢ్ రాష్ట్రము గుండా, జార్ఖండ్ రాష్ట్రము గుండా, సో పశ్చిమ బెంగాల్ రాష్ట్రము గుండా, త్రిపుర రాష్ట్రము గుండా, మిజోరాం రాష్ట్రము గుండా సో ఈ కర్కట రేఖ భారతదేశంలోని 8 రాష్ట్రాలతో భారతదేశ భూభాగంలో వెళ్ళుతుంది. అయితే కర్కట రేఖ ప్రారంభమయ్యే తొలి రాష్ట్రం ఏది అంటే మిజోరాం. ఎందుకు అంటే సో అక్షాంశ రేఖలు తూర్పు నుంచి పడమరకు వ్యాపిస్తాయి కనుక. అందువలన కర్కట రేఖ భారతదేశంలో ప్రారంభమయ్యే తొలి రాష్ట్రంగా ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? మిజోరాం రాష్ట్రాన్ని పిలుస్తారు. మళ్ళీ భారతదేశంలో చివరిగా సో కర్కట రేఖ ప్రయాణించే రాష్ట్రం ఏది అంటే గుజరాత్ రాష్ట్రం అని చెప్పుకుంటాం. ఈ కర్కట రేఖ ఎక్కువ దూరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోను, తక్కువ దూరం వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రంలో ప్రయాణిస్తుంది. ఓకేనా? సో మనకి ఈక్వేటర్ అనేది చాలా దగ్గరగా కిందగా వెళుతుంది. ఈ ఈక్వేటర్ అనే రేఖకు భారతదేశంలోని ఏ భూభాగాలు దగ్గరగా ఉంటాయంటే బంగాళాఖాతంలో విస్తరించి ఉన్న అండమాన్ నికోబార్ దీవులని గ్రేట్ నికోబార్ అనే దీవి భూమధ్య రేఖకు చాలా దగ్గరగా ఉంటుంది. నెక్స్ట్ ఈ ప్రైమ్ మెరీడియన్ ప్రామాణిక రేఖాంశంగా భారతదేశంలో ఏ రేఖను తీసుకుంటారు అంటే 82.5 డిగ్రీ తూర్పు రేఖాంశాన్ని భారత సో ఇండియన్ ప్రైమ్ మెరీడియన్ గా దీన్ని తీసుకుంటారు. ఇది భారతదేశంలో 5 రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్,
మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా అది ప్రయాణిస్తుంది. ఈ రెండు రేఖలు ఛత్తీస్గఢ్ రాష్ట్రములోని వైకుంఠాపూర్ వద్ద ఖండించుకుంటా ఉంటాయి. కాబట్టి మన ఈ క్వశ్చన్ కు ఆన్సర్ గా ఏమి ఎంచుకోవాలంటే భారతదేశాన్ని దాదాపు 2 సమాన అర్ధ భాగాలుగా విభజించే వ్యూహాత్మక రేఖ ఏది అంటే ఇప్పుడు చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఆప్షన్ బి అనేది సరైనటువంటి జవాబుగా ఎంచుకోవాలి. దీని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లేదా కర్కట రేఖ అనేది భారతదేశాన్ని దాదాపుగా 2 సమాన అర్ధ భాగాలుగా విభజిస్తుంది. 2 సమాన అర్ధ భాగాలుగా విభజిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ద హైయెస్ట్ పీక్ ఇన్ ద ఆరావళి మౌంటైన్ రేంజ్ ఈజ్, అనగా ఆరావళి పర్వత శ్రేణిలో అత్యంత ఎత్తైన శిఖరము ఏది? అత్యంత ఎత్తైన శిఖరం ఏది? ఇది ఏపీ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ 2022లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఒకటి అనైముడి, రెండవది దొడబెట్ట, మూడవది గురు శిఖర్, నాలుగవది కేటు. ఓకేనా? ఆల్రెడీ మనం ఏ ఆప్షన్ బి ఆప్షన్ గురించి ఇంతకు ముందుకు ప్రశ్నావళిలో కూడా చర్చించడము జరిగింది. ఓకేనా? ఇప్పుడు సి అండ్ డి గురించి తెలుసుకొని ఈ క్వశ్చన్ కు జవాబు ఏందని తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ మనం కేటు శిఖరం గురించి మాట్లాడదాం. కేటు శిఖరం, ఈ కేటు శిఖరం అనేది సో ఎక్కడ విస్తరించి ఉంటుందంటే ట్రాన్స్ హిమాలయాలలో గల కారాకోరం పర్వత శ్రేణిలో విస్తరించి ఉంటుంది. ఈ కారాకోరం పర్వత శ్రేణిలో విస్తరించి ఉంటుంది. దీని హైట్ 8611 మీటర్ల ఎత్తును కలిగి ప్రపంచములోనే 2వ ఎత్తైన పర్వత శిఖరంగాను భారతదేశంలో మొదటి ఎత్తైన పర్వత శిఖరముగా ఇది ఉంది. అయితే దీనికి వివిధ పేర్లు అనేటివి ఉన్నాయి. సో దీన్ని గాడ్విన్ అస్టిన్ అనే పేరుతో పిలుస్తారు. గాడ్విన్ అస్టిన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు దీన్ని. సో పాకిస్తాన్లో కాగిర్ అని, సో చైనాలో చోగోరి అని ఏ దేశంలో పిలుస్తారంటే చైనా దేశంలో దీని చోగోరి అని పిలుస్తారు. దీనినే క్వీన్ ఆఫ్ హిమాలయాస్ అని కూడా ఈ కేటు పర్వత శిఖరాన్ని పిలవడం జరుగుతుంది. ఓకేనా? కేటు పర్వత శిఖరం ట్రాన్స్ హిమాలయాలలో గల కారాకోరం పర్వత శ్రేణిలో ముఖ్యమైన పర్వత శిఖరంగా చెప్పుకుంటాం. దీని హైట్ 8611 మీటర్లు. సో ప్రపంచంలోనే 2వ ఎత్తైన పర్వత శిఖరం, సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ద వరల్డ్. భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం, హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ఇండియా. దీనికి ఇంకో పేర్లు ఏంటంటే గాడ్విన్ అస్టిన్ అని పిలుస్తారు. దీన్ని పాకిస్తాన్ లో కాగిర్ అని పిలుస్తారు. సో చైనాలో దీన్ని చోగోరి అని పిలుస్తారు. సో దీన్ని ఇంకొక విధంగా ఏమని పిలుస్తారంటే క్వీన్ ఆఫ్ హిమాలయాస్ అని పిలుస్తారు. ఓకేనా? అది డి ఆప్షన్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం సి ఆప్షన్ తీసుకున్నట్లయితే గురు శిఖర్. ఈ గురు శిఖర్ అనేటువంటి పర్వత శిఖరం ఏ పర్వతాల్లో విస్తరించి ఉంది అంటే మనకి ఆరావళి పర్వత శ్రేణిలో విస్తరించినటువంటి అత్యంత ఎత్తైన పర్వత శిఖరం. సో ఇది 1722 మీటర్ల ఎత్తును కలిగి హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ఆరావళి మౌంటైన్ రేంజ్ అని పిలుస్తారు. అయితే ఈ ఆరావళి పర్వత శ్రేణులు ఆ భారతదేశ భూభాగంలో ఉత్తర గుజరాత్ నుంచి పాలంపూర్ నుంచి మొదలుకొని రాజస్థాన్ మీదుగా దక్షిణ హర్యానా, దక్షిణ ఢిల్లీ వరకు సో దాదాపుగా 800 కిలోమీటర్ల పొడవున ఇవి విస్తరించి ఉంటాయి. ఇవి ప్రధానంగా ప్రపంచంలోనే అతి పురాతన అవశిష్ట పర్వతాలు. దీంట్లో ఎత్తైన ప్రాంతం హైయెస్ట్ మౌంటైన్ ఏరియా ఏంటంటే మౌంట్ అబు. ఈ మౌంట్ అబు అనేటువంటి ప్రాంతం సో ఆరావళి పర్వత శ్రేణిలోనే ఎత్తైన ప్రాంతం. ఇది రాజస్థాన్ రాష్ట్రములోనే ఏకైక హిల్ స్టేషన్, వేసవి విడది ఏకైక
హిల్ స్టేషన్ ఏది మౌంట్ అబు. అదే విధంగా సో ఆరావళి పర్వతాల ఎత్తైన పర్వత శిఖరం గురు శిఖర్ 1722 మీటర్ల ఎత్తును కలిగి ఉంటుంది. ఆరావళి పర్వతాల్లోనే రెండవ ఎత్తైన పర్వత శిఖరం సెర్ లేదా సిరోహి అని పిలుస్తారు. సెర్ లేదా సిరోహి, సెర్ లేదా సిరోహి అని పిలుస్తారు. ఈ శిఖరం ఆరావళి పర్వత శిఖరాల్లోనే రెండవ ఎత్తైన పర్వత శిఖరం. దీని హైట్ 1597 మీటర్లు. 1597 మీటర్లు. ఇది ఆరావళి పర్వత శిఖరాల్లోని రెండవ ఎత్తైన శిఖరం. అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ సిగ్నిఫికెన్స్ ఉంది. ఏంటంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఈ ప్రాంతంలోనే అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది. ఇవి ఆరావళి పర్వతాల్లో ఉన్న ముఖ్యమైన పర్వత శిఖరాలు. అయితే ఇక్కడ ఏమడిగినాడంటే క్వశ్చన్, ఆరావళి పర్వత శ్రేణిలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది అని అడిగినాడు. కాబట్టి మన ఆప్షన్ ఏమిగా ఎంచుకోవాలి? గురు శిఖర్. మూడవ ఆప్షన్ అయినటువంటి గురు శిఖర్ ని ఎంచుకోవాలి. ఇది 1722 మీటర్ల ఎత్తును కలిగి ఆరావళి పర్వత శ్రేణిలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరముగా దీనిని మనం పేర్కొనవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, క్రింది వాటిలో మయన్మార్తో సరిహద్దును పంచుకొని భారతీయ రాష్ట్రం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్ డస్ నాట్ షేర్ ఏ బార్డర్ విత్ మయన్మార్? ఇది ఏపీ హైకోర్టు టైపిస్ట్ 2021 సంవత్సరంలో ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నకు 4 ఆప్షన్లుగా ఏమేమి ఇచ్చినాడు అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, అస్సాం అనేటువంటి 4 రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది. ఈ 4 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం మయన్మార్ అనేటువంటి దేశంతో భూభాగ సరిహద్దును పంచుకోదో మనం ఒకసారి చూద్దాం. సో భారతదేశానికి చూడండి ఈశాన్యముగా, భారతదేశానికి ఈశాన్యముగా సో మనకు కొన్ని రాష్ట్రాలు అనేటివి విస్తరించి ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ ఇది వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అనుకోండి, ఇది వచ్చేసి నాగాలాండ్ రాష్ట్రం అనుకోండి, సో ఇది వచ్చేసి మణిపూర్ రాష్ట్రం అనుకోండి, మణిపూర్, సో ఇది వచ్చేసి మిజోరాం రాష్ట్రం, ఇది త్రిపుర, ఇదంతా ఇక్కడి నుంచి ఇదంతా ఏ రాష్ట్రం అంటే అస్సోం రాష్ట్రం. అస్సోం రాష్ట్రం, దీనికి కిందనే మేఘాలయ రాష్ట్రం అనేది ఉంది. వీటిని 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అని పిలుస్తారు. ఓకేనా? అయితే సో దీనికి ఇక్కడ మనకు సరిహద్దుగా భారతదేశానికి ఏ దేశం ఉంది అంటే మయన్మార్ అనేటువంటి దేశం ఉంది. ఈ మయన్మార్ అనేటువంటి దేశంతో భారతదేశం ఎన్ని కిలోమీటర్ల పొడవైన భూభాగ సరిహద్దును కలిగి ఉంది అంటే 1643 కిలోమీటర్ల పొడవైన భూభాగ సరిహద్దును కలిగి ఉంటుంది భారతదేశం. అయితే భారతదేశంలోని ఏ రాష్ట్రాలు మయన్మార్ అనేటువంటి దేశంతో సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం, అదేవిధంగా నాగాలాండ్ రాష్ట్రం, నాగాలాండ్ రాష్ట్రం, అదేవిధంగా మణిపూర్ అనేటువంటి రాష్ట్రం, మణిపూర్ అనేటువంటి రాష్ట్రం, మిజోరాం అనేటువంటి రాష్ట్రాలు. సో భారతదేశ ఈ 4 రాష్ట్రాలు ఏ దేశంతో సరిహద్దును పంచుకుంటున్నాయి? సో మయన్మార్ అనేటువంటి ఈ దేశంతో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఎన్ని కిలోమీటర్ల పొడవైన ల్యాండ్ ఫ్రాంటియర్ కలిగి ఉంది మయన్మార్ తో ఇండియా అంటే 1643 కిలోమీటర్ల పొడవైన ల్యాండ్ ఫ్రాంటియర్ ను కలిగి ఉంది. మళ్ళీ ఇండియాలోని ఏ రాష్ట్రాలు మయన్మార్ అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. సో ఈ 4 రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అనేది మయన్మార్ అనేటువంటి సో దేశంతో లాంగెస్ట్ ల్యాండ్ ఫ్రాంటియర్ ను కలిగినటువంటి స్టేట్ గా చెప్తాం. మనం ఇప్పుడు మయన్మార్తో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయని చెప్పినాం? ఈ 4 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 4 రాష్ట్రాల్లో క్వశ్చన్ ఏంది? కింది వాటిలో మయన్మార్తో సరిహద్దును పంచుకోని భారతీయ రాష్ట్రం ఏది అన్నాడు. సో మనం ఆప్షన్లో ఒకసారి పరిశీలించినట్లయితే అరుణాచల్ ప్రదేశ్ అనేది పంచుకుంటా ఉంది, నాగాలాండ్ అనేటువంటి రాష్ట్రం మయన్మార్తో సరిహద్దును పంచుకుంటా ఉంది, మణిపూర్ అనేది కూడా ఇక్కడ సరిహద్దును పంచుకుంటా ఉంది. కాబట్టి డి ఆప్షన్ అస్సాం అనేటువంటి రాష్ట్రం
సో మయన్మార్ తో ఇది సరిహద్దును పంచుకోవడం లేదు. కాబట్టి ఈ క్వశ్చన్ కు సరి అయినటువంటి జవాబుగా ఆప్షన్ డి. సో ఏది ఎంచుకోవచ్చు? అస్సాం రాష్ట్రాన్ని ఎంచుకోవచ్చును.